హలో ఎవ్రీవన్. సో, నేనివాళ ఒకటి చూపించబోతున్నాను. యాక్చువల్లీ మా డాగ్‌కి పెట్టే ఫుడ్. ఆహ్, మనం డాగ్స్‌ని ఎంత ఇష్టపడతామో, మనం వాటి మీద చూపిచ్చే కేర్ వల్ల తెలిసిపోతుంది కదా! సో, హియర్ ఈస్ ది హెల్తీయర్ వెర్షన్. సో, బేసికలీ ఐ హావ్ యాడెడ్ 3 spoons of oats and the pack that is shown there is the butternut squash chunks. So you will get it in Tesco, Asda, in UK, anywhere. It's just for 99p. And I have added almost like 1/4 of the pack there. Rather than getting the fresher ones, which are way more costly. సో ఇలా ఫ్రోజన్‌వి తెచ్చుకుంటే మనకి అఫోర్డబుల్‌గా ఉంటుంది. పైగా ఈజీ, లైక్ యూ కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ ఫ్రిడ్జ్ అండ్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్, ఎనీ టైమ్. అండ్ హియర్ నేను అందులో చూపించినంత వాటర్ యాడ్ చేసి I just heated it for like 10 minutes in the oven, and then I'm adding coconut oil here, which is again a healthier version here. So coconut anta baga mix chesin tarvata I have added a little bit of turmeric. As we all know, టర్మరిక్ అనేది మంచి యాంటీబయాటిక్‌లా పనిచేస్తుంది. హ్యూమన్స్‌కే కాదండి, డాగ్స్‌కి కూడా బేసికలీ. అండ్ నేను ఇదంతా ప్రాసెస్ చేస్తుండగా పక్కనే మా డాగ్ గాడు కూర్చొని ఇలా చూస్తున్నాడు. నా కోసం ఏదో చేస్తుంది ఏంటి అని చెప్పి. చూడండి వాడి అరుపులు. అది. సో, ఐ ట్రైడ్ టు గివ్ హిమ్ సంథింగ్ బికాజ్ ఇట్ వాస్ వెరీ హాట్. నేను దేవ్‌కి ఇవ్వలేకపోయాను ఫుడ్ వెంటనే. బట్ అస్సలు ఫుడ్ అంటే అస్సలు ఆగడు. అండ్ దట్ టూ ఇట్స్ హిజ్ ఫేవరెట్ మీల్ ఆఫ్ ద డే. చూడండి కింద పడిపోయినా కూడా తింటున్నాడు. అండ్ హీస్ జస్ట్ లిటరల్లీ ఆస్కింగ్ మీ ఎప్పుడు పెడతావు నాకు ఫుడ్ అని చెప్పి. ఫైనలీ కొంచెం చల్లగా అయిన తర్వాత, లైక్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ గోరువెచ్చగా అని అంటారు కదా పిల్లలకి తినిపించేటప్పుడు. సో ఐ మేడ్ ష్యూర్ it was little bit warm when I fed him, and now you can see him still waiting for the food. So యాక్చువల్లీ నేను ఇలా చేత్తో తినిపించేస్తున్నాను సో దట్ కొంచెం సేపైనా అలా ఆగుతాడని చెప్పి. దట్ ఈస్ హిస్ మీల్ టైమ్ దేర్, దట్స్ హిస్ ఫుడ్ బౌల్. సో ఎవ్రీ టైమ్ నేను ఫుడ్ పెట్టగానే వెంటనే హరీగా వెళ్ళి ఫుడ్ తినకుండా ఐ సే కూర్చో అని చెప్పి. సో హిల్ సిట్ ఫర్ సమ్ టైమ్, అండ్ వెన్ ఐ సే తిను అనగానే హిల్ ఈట్.